కేంద్ర ప్రభుత్వం నుండి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సిపిఐ, వామపక్ష పార్టీలు మంగళవారం రైల్వే కోడూరు టోల్గేట్ వద్ద సిపిఐ కోడూరు సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ, సిపిఎం, సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ గత నెలలో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం 11 రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలను 10 రూపాయలకు పైగా పెంచింది అని ఆరోపించారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు సామాన్య ప్రజలపై మరింత భారం మోపుతుంది అని విమర్శించారు. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి ప్రజల జీవన వ్యయం అధికమవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైంది అని పేర్కొన్నారు. రవాణా ఖర్చులు పెరగడం వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, దీంతో మధ్యతరగతి, పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. మోదీ ప్రభుత్వం తన 12 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపుతోంది అని వామపక్ష నాయకులు ఆరోపించారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది అని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి అని, ఎరువుల ధరలను తగ్గించి రైతులకు అందుబాటులో ఉంచాలి అని, ప్రజలపై మోపుతున్న భారాలను తగ్గించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సభ్యులు తుమ్మల రాధాకృష్ణ, సిపిఐ కోడూరు మండల కార్యదర్శి దార్ల రాజశేఖర్, ఏఐటియుసి నాయకులు జయచంద్ర, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, జాన్ ప్రసాద్, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి సిగి చెన్నయ్య, నెల్లపల్లి సుబ్బయ్య, ఆదాము, సిపిఐ నాయకులు సిద్ధయ్య, రేణుక తదితరులు పాల్గొన్నారు. వామపక్షుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ, అందులో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ధరల పైన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు ఆకాశాన్ని అందుతున్న కారణంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో, అన్ని జిల్లాలలో,
అన్ని కేంద్రాలలో ఈ రోజున రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన దండయాత్ర చేయడానికి ఇది ఒక సన్నాహం అవుతా ఉన్నాం. ఈరోజు చూస్తే ఎట్లా చూసినా కూడా పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరలు, ఈ యొక్క డీజిల్ ధరలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతూ మోడీ గారు వాళ్ళ యొక్క పరిపాలన వైపు తొంగి చూసే విధంగా చేస్తున్నారు. ఈరోజు చూస్తే మే నెలలోనే సుమారుగా 4 సార్లు పెట్రోల్ ధరలు 11 రోజుల వ్యయంతోనే 4 సార్లు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. ఎవడబ్బో సంబంధం చెప్పని ఈ విధంగా ప్రజల పైన భారాలు మోపుతాడు మోడీ గారు. ఈ మోడీ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళ కాళ్లకు మడుగులు నెప్పుతూ ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా తయారై ప్రజలపైన అధిక భారాలు మోపుతూ వాళ్ళ అష్ట కష్టాలు గురి చేస్తా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం ఈ రోజున ఈ యొక్క మోడీ చెప్పినటువంటి 12 సంవత్సరాలు అయింది ఆయన ప్రభుత్వంలో వచ్చి. కానీ ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్నో రకాలమైన హామీలు ఉన్నాయి. విద్యార్థులకు కావచ్చు, యువజనకు కావచ్చు, రైతులకు కావచ్చు, కార్మికులు కావచ్చు, కష్టకులు కావచ్చు, వీళ్ళందరికీ కొన్ని వందలు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు నెరవేర్చడం పోగా నేను వస్తే అన్ని రేట్లు తగ్గుతాయి, పెట్రోల్ తగ్గుతుంది, డీజిల్ తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది అని చెప్పి నన్ను గెలిపించండి, మీ అందరికీ ఉత్తగా ఇప్పిస్తా అని చెప్పని ప్రగల్భాలు పలికి ఈ రోజున మన పైన అధిక భారాలు మోపుతున్నాడు. ఈ రోజున ఒక కేజీ గ్యాస్ కావచ్చు, అలాగే లీటర్ పెట్రోల్ కావచ్చు, 30 రూపాయలు పై చిలుకు పెంచేదాన్ని ఆదాని లాంటి, అంబానీ లాంటి వాళ్ళకు ఉండిపోయి ఈరోజు పెంచేదానికి ఆలోచించారు మోడీ గారు. అలాగే ఆ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ అంటే మడుగులు నొప్పుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇచ్చే పిల్లలకి నేను ఈగల్లా వాళ్తా అనే విధంగా ఈ రోజున రాష్ట్రాన్ని అడ్డగొట్టి పాలు చేస్తున్నారు. సూపర్ 6 కావచ్చు, ఫ్రీ గ్యాస్ కావచ్చు, ప్రజలు వాలంటీర్ సమస్య కావచ్చు, ఈ అన్నిటిపైన ఈ రోజున రాష్ట్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు తగ్గించకపోతే ఖబర్దార్ వామపక్ష ఆధ్వర్యంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కి ముందు రోజుల్లో కష్టకాలం ఎదురవుతుందని చెప్పని ఈ సభాముఖులుగా మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర రోగులు వెంటనే ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నాము. నా పేరు రాజశేఖర్, నేను రైల్వే కోడ్ సిపిఐ మండల కార్యదర్శి.